పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. తమకు ఉరితాళ్లే శరణ్యమంటూ పసుపు తాళ్లు వేసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. పెరిగిన ఫీడ్ ధరలతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఫీడ్ ధరలు పెరిగినందుకు జే ట్యాక్స్ అని, ఇప్పుడు ఎన్డీఏ ట్యాక్స్ అనాలా అని ప్రశ్నించారు. అలాగే విద్యుత్ రాయితీల అమలు, పెరిగిన పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సిండికేట్ వ్యవస్థను అరికట్టి సరైన మద్దతు ధర కల్పించాలని కోరారు. ఆక్వా రైతుల నిరసనకు వైసీపీ, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. గతంలో 5 రూపాయలు ఫీడ్ రేట్ పెంచారు. ఇప్పుడు సడన్గా 12 రూపాయలు పెంచితే రైతు ఏమవుతాడు అసలు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు 240 రూపాయలకి 230 రూపాయలకి రొయ్యలు కొంటున్నారు. ఒక ఫీడ్ రేటు 1,00,000 రూపాయలు అయితే ఒక టన్ను మేతకి 14 క్వింటాల టన్ను సరికి 14 క్వింటాల మేత అవుతుంది. ఇప్పుడు ఇదే రకంగా రేటు ఉండి ఇదే ఫీడ్ రేట్ ఇలాగ పెరిగితే రైతు ఎందుకు పని చేయకుండా పోతాడు? రైతు బాగుండాలంటే అన్ని విషయాల్లో గవర్నమెంట్ తగిన నిర్ణయం తీసుకోవాలి. ఫీడ్ రేటు గవర్నమెంట్ నిర్ణయాన్ని మీద పెంచాలి తప్ప సడన్గా వారి కంపెనీలు వాళ్ళు పెంచేస్తే రైతు ఇక్కడ ఏమవుతాడు అన్నది మొత్తం ఆలోచించాలి. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఫీడ్ ధరలు దారుణంగా పెంచారు. గతంలో 3 నెలల క్రితం 4 రూపాయలు పెంచారు. మళ్ళీ ఇప్పుడు 10 రూపాయలు అన్నారు, కానీ అది 11 రూపాయలు 75 పైసలు ఎంతో పెరుగుతుంది అంటున్నారు. అలాగే మెడిసిన్ ధర 20% పెంచడం జరిగింది. అలాగే డీజిల్ రేట్ పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక రైతుని మీదే పడుతుంది. ఇది మా రైతులు అన్నది ఒక 10 మంది కలిపి చేసే ఈ కల్చర్ని ఒక ఫీడ్ కంపెనీ కానీ, అలాగే మన ఎక్స్పోర్టర్ కానీ, అలాగే యాచరీ కానీ, అలాగే మన రైతు కానీ, రైతే ఒక్కడే నష్టపోతున్నాడు వీళ్ళందరిలోని. ఎందుకంటే వీళ్ళందరూ బాగానే ఉంటున్నారు, ఒక రైతు మట్టికి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం